నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను రఘునందన్. భారత్ ఒమన్ దూరంగా ఉన్నప్పటికీ సంస్కృతి సంప్రదాయాలు ఇరు దేశాల ప్రజల్ని చేరువ చేస్తూనే ఉన్నాయి. నిజానికి ఇరు దేశాల మధ్య ఉన్న మైత్రి హరప్పా నాగరికత కాలం నాటిది. హిందూ మహాసముద్రంలోని మాన్సూన్ గాలులు ఇరు దేశాల మధ్య వాణిజ్యానికి దిశానిర్దేశం చేశాయి. వ్యూహాత్మక భాగస్వాములుగా ఉన్న ఇరు దేశాలు వేల సంవత్సరాల నాటి బంధాలను మరింత బలపరుస్తూ కూడా తాజాగా ఒమన్లో ప్రధాని మోదీ పర్యటన కొనసాగింది. ఇది ఆ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా భారత్ వేసిన అడుగు అని చెప్పొచ్చు. అసలు ఒమన్తో భారత్ బంధం ఎప్పటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హిందూ మహాసముద్ర దేశాల్లో భారత్ ఒమన్ వ్యూహాత్మక భాగస్వాములు. ఈ రెండు దేశాలు దూరంగా ఉంటాయి. కానీ నాగరికతల విషయానికి వస్తే మాత్రం హిందూ మహాసముద్రం రెండు దేశాల సంస్కృతులు సంప్రదాయాలు ప్రజలు దగ్గర కావడానికి తోడ్పడుతున్నాయి. ఎక్కువగా ప్రచారం పొందిన సిల్క్ రోడ్స్ సముద్ర మార్గాల ద్వారా వాణిజ్యంతో పాటు మానవ సంబంధాలు ఇరు దేశాల మధ్య సాన్నిహిత్యాన్ని పెంచాయి. ఇక ఇప్పుడు ఒమన్ సల్తనైట్ ఇన్విటేషన్ మేరకు మోదీ పర్యటన ఇరు దేశాల సంబంధాలు మరింత బలపరుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం అవసరం లేదు. అయితే భారత్ ఒమన్ భాగస్వామ్యం ఇప్పటిదైతే కాదు, హరప్పా కాలం నాటిది. పశ్చిమ తీరానికి చెందిన లోథల్, ధోలావారియా, బాలాకోట్, రేవల నుంచి మెసపొటామియా ప్రాంతంలోని మాగన్కు ఓడల ద్వారా వాణిజ్యం కొనసాగేది. దంతపు వస్తువులు, మట్టి పాత్రలు, నూలు ఉత్పత్తులతో పాటు బియ్యం రవాణా అయ్యేవి. ఇక ఇందుకు బదులుగా ఒమన్ వాణిజ్యవేత్తలు రాగి, సుగంధ ద్రవ్యాల నూనెలు, విలువైన రాళ్లు, రత్నాలు తీసుకొచ్చేవారు. ఒమన్లోని సోహార్, కోహరారోరి వంటి ప్రాంతాల్లో దొరికిన పురావస్తు అవశేషాలు ఈ వాణిజ్య సంబంధాలకు నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కాలంలో అంటే క్రైస్తవ శతాబ్దాల్లో ఒమన్ నుంచి సముద్ర మార్గాల్లో చాలా రకాల మార్పులు చోటు చేసుకున్నాయి. అయితే ఒమన్ నుంచి దిగుమతి అయిన వస్తువుల అవశేషాలు సముద్ర తీరాల్లో లభ్యమయ్యాయి. ఇవే సింధులోయ నాగరికతకు ఆనవాళ్లుగా నిలిచాయి. గతంలో భారత్ వాణిజ్యమంతా రోమన్ భాషలో జరిగేది. అయితే ఒమన్తో మన దేశం వాణిజ్యం పెరగడానికి దుబాసీలు ముఖ్య పాత్ర పోషించారు. నిజానికి మానవ నాగరికతలో ప్రపంచీకరణ అప్పుడే మొదలైంది. ఒమన్లోని సోహార్, మస్కట్, ఆదెన్లలోనూ భారత్లోని అరికమేడు, బహరౌచ్, ముజ్రీస్ వంటి ప్రాంతాల్లో సరుకుల రవాణా జరుగుతుండేది. కానీ ఆ తర్వాత ఇస్లాం మత వ్యాప్తి జరిగింది. మొత్తం యురేషియన్ ప్రాంతమంతా ఖలీఫా పాలనలోకి వచ్చేసింది. ఆ తర్వాత భారత్ ఒమన్ మధ్య వాణిజ్య సంబంధాలు మరింతగా బలపడ్డాయి. మన దేశంలోని గుజరాత్కు చెందిన వ్యాపారవేత్తలు ఒమన్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలోనే మన దేశం నుంచి ఒమన్ ముస్లింల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతూ వచ్చింది. వీరిలో ఎక్కువ మంది మలబార్ తీరంలో వాణిజ్యం కొనసాగించేవారు. 10వ శతాబ్దిలో 10,000 మంది ముస్లింలు పశ్చిమ కోస్తాలో వ్యాపార సంబంధాలు మెరుగుపరుచుకున్నారు. వీరిలో ఒమన్ నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరు భారత్ పాలకుల కోసం గుర్రాలు దిగుమతి చేసేవారు. అలాగే గంధపు మొక్కలు, సుగంధ ద్రవ్యాలు, జౌళి వస్త్రాలు, టేకు, కలప వస్తువుల్ని భారత్కు ఎగుమతి చేసేవారు. ఆ సమయంలోనే హజ్ యాత్రల్ని సల్తనైట్లు ప్రోత్సహించారు. నిజానికి భారత్ ఒమన్ దేశాల మధ్య స్నేహబంధం పెరగడానికి హజ్ యాత్రలు ముఖ్య పాత్ర పోషించాయి. ఆ తర్వాత మొఘల్ కాలంలో ఒమన్తో ముస్లిం వాణిజ్యం మరింత బలపడింది. మరాఠాలు తదితర ముస్లిం పాలకుల ప్రాబల్యం పెరిగింది. ఈ నేపథ్యంలోనే 17వ శతాబ్దం నాటికి హిందూ మహాసముద్రంపై యూరోప్ దేశీయుల ప్రాబల్యం పెరిగింది. ఇక మన దేశానికి చెందిన టిప్పు సుల్తాన్ వంటి వారు కూడా ఒమన్ వాణిజ్యవేత్తలతో సంబంధాలు పెంచుకున్నారు. సముద్ర వ్యాపారాల్లో పోర్చుగీస్ వారి ప్రాబల్యం తగ్గడానికి ఒమన్ వాణిజ్యవేత్తలకు స్థానిక రాజులు సహాయం అందించారు. వీరిలో కాలికట్ రాజు ఝమోరిన్ కూడా ఉన్నారు. మొత్తంగా భారత్ ఒమన్ మధ్య వాణిజ్యం పెరగడానికి ఆ తర్వాత వచ్చిన పాలకులు సైతం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. మొత్తంగా భారత్ ఒమన్ మధ్య బంధం వేల సంవత్సరాల నాటిది. మరీ ముఖ్యంగా గుజరాత్ వ్యాపారులతో ఇరు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు బలపడ్డాయి. ఇక మధ్యయుగంలో టిప్పు సుల్తాన్ రాయబారాలు, ఆ తర్వాత అంటే ఆధునికంగా 1955లో దౌత్య సంబంధాలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే 2008లో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం కుదిరింది. ఇందులో భాగంగానే రక్షణ, ఆర్థిక, సాంస్కృతిక రంగాల్లో బలమైన బంధం ఉంది. ఇక మన ప్రధాని మోదీ 2018లో ఒమన్లో తొలిసారి పర్యటించారు. ఇప్పుడు మరోసారి మోదీ ఒమన్ టూర్ కొనసాగింది. ఇందులో భాగంగా కుదిరిన సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 21వ శతాబ్దంలో భారత్ ఒమన్ సంబంధాలకు నూతన శక్తిని, విశ్వాసాన్ని ఇస్తోంది అని చెప్పుకోవచ్చు. సో భారత్ ఒమన్ మైత్రి బంధం ఎలాంటిదో మీరు కూడా కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.